ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాల సమయమున ప్రభు పేరిట శుభములు వందనాలు తెలియపరుస్తుంటున్నాను. ఉదయకాల సమయమున కొద్ది మాటలు మీతో కలిసి ధ్యానించి మనందరూ కూడా ఆశీర్వాదాలతో మిమ్మల్ని పంపించాలని ఉద్దేశిస్తుంటున్నాను. మనం ఆరాధించే దేవుడు ఆయన మరణించినటువంటి దేవుడు మనం ఆరాధిக்கிற దేవుని మరిత దేవుని అల్ల. మనం ఆరాధించే దేవుడు జీవముతో ఉంటున్న దేవుడు. మనము ప్రార్థించే దేవుడు జీవముతో ఉంటున్నా. ఆ జీవముతో ఉన్న యేసయ్య ఎలాగా మనకు ఎలాగా సహాయపడుతుంటున్నా, ఎలా నడిపిస్తుంటున్నా, లేదా ఎలా మనతో దేవుడు ఉంటున్నా. జీవనోడు இருக்கிற தேவன் எவ்விதமாய் நம்மை வழி நடத்துகிறார். జీవముతో ఉన్న యేసయ్య ఎలా మనలను నడిపిస్తుంటున్నా. కొంతమందిని మనం అంటూ ఉంటాం, నువ్వు బ్రతికుండడమే వ్యర్థం అని అంటూ ఉంటాం. కొంతమంది చనిపోయిన ఆయన ఉండుంటే ఇంకా బాగుండేది అని అంటూ ఉంటాం. కానీ మన యేసయ్య మరణించింది మన పాపముల నిమిత్తం మనకందరికీ లాభము. ఇప్పుడు ఆయన జీవముతో ఉంటున్నాడంటే మనందరి కొరకు, మన కొరకు ఆయన పనులను చేస్తుంటున్నాడు, మన కొరకు సమస్తమును చేస్తుంటున్నాడు. కనుక ఆయన జీవముతో ఉంటే మనకి ఇంకా ఎలా ఉంటుందని వాక్యానుసారముగా మీతోటి మాటలను ధ్యానించాలని ఆశపడుతుంటున్నా. దానికే ఈరోజు వాక్యాన్ని మన మధ్యలో నివసించే దేవుడు అన్నటువంటి అంశం మీద మీతో కలిసి నేను ధ్యానించాలని ఆశపడుతుంటున్నా. దేవుడు నా మధ్యలో వాసం పండుగరవరా ఎరుకరా. ఆ దేవుడు మన మధ్యలో నివసించే దేవుడుగా ఉంటున్నా. చూసుకుందాం. జెఫన్యాలో ఒక మాటను మనం గమనించుదాం. 3వ అధ్యాయము 17వ వచనము. జెఫన్యా 3వ అధ్యాయము 17వ వచనము ఒక్కసారి మనము చదువుకుందాం. దేవుని నామమునకు స్తోత్రాలు. ఈ భాగంలో మనము చదువుతుంటున్నా, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడంటే శక్తిమంతుడు. ఆయన ఏం చేస్తున్నాడంటే మనలను రక్షించు దేవుడిగా ఉంటున్నా. ఆయన బహు ఆనందముతో నీ యందు ఏం చేస్తున్నాడు? ఆయన సంతోషించుతున్నా. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతమును వహించి నీ అందరి సంతోషము చేత ఆయన ఏం చేస్తుంటున్నా? ఆయన హర్షిస్తున్న దేవుడిగా ఉండిపోతుంటున్నా. అంటే ఒక మాటతో మనం గుర్తుపెట్టుకోవాలంటే, నీ దేవుడైన యెహోవా మన మధ్యలో ఉంటున్న దేవుడిగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్మతిలే వాసం పండుగరవరా ఎరుకరా. దేవుడు మన మధ్యలో నివాసం చేస్తున్న దేవుడిగా ఉంటున్నా. మనము ఆరాధించే దేవుడు జీవముతో ఉన్న దేవుడు. జీవముతో ఉన్న దేవుడు ఎలాగన్నాడంటే, ఎక్కడో మధ్యాకాశంలోనో, ఎక్కడో కొండ మీదనో, ఎక్కడో దూరములో ఉండేది కాదు. కానీ నీవు నేను ఆరాధిస్తున్న యేసయ్య మన మధ్యలో నివాసము చేసే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని చూడాలని ఎక్కడికో మరి పరిగెట్టుకొని దూరంగా వెళ్ళిపోవాల్సి ఉన్నదిగా. ఏదో 6 నెలలు వేరే బట్టలు మార్చుకొని మరి అలా వెళ్ళిపోవాల్సిన వాళ్ళంగా అక్కడక్కడ కాదు. మనం ఎక్కడైతే ఉంటున్నామో మన ప్రభు మన మధ్యలో నివాసం చేస్తుంటున్నా. ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానన్న దేవుడిగా ఓడిపోతున్నాం. 100 మందో 50 మందో లేదంటే 1000 మంది అని కాదు. ఎక్కడైతే 1-2 కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానంటున్నారు. అంటే ఇక్కడ మన మధ్యలో మన ప్రభు నివాసం చేసే దేవుడిగా ఉంటున్నా. అప్పుడు మన మధ్యలో నివాసం చేసే దేవుడు మనకి ఏం చేస్తుంటున్నాడు? మన మధ్యలో నివాసం చేస్తున్నాడు కదా. నివాసం చేసే యేసయ్య నా జీవితంలో నాకేం చేస్తుంటున్నా? నివాసం చేసే యేసయ్య నా బ్రతుకులో నాకు ఎలా సహాయపడుతుంటున్నా? మన మధ్యలో నివాసం చేసేసయ్య నా కుటుంబానికి ఎలా సహాయపడుతుంటున్నా? ప్రభు మన మధ్యలో ఉంటున్నాడు, మన మధ్యలో నివాసం చేస్తున్నాడు. మంచిది. తద్వారా నాకు కలిగేటువంటి మేలులేంటి, నేను పొందుకున్న లాభాలేంటనే దాని గురించి ఇంకా కాస్త లోతుగా ఈ మాటలను మనము ధ్యానిద్దాం, చూసుకుందాం. మొట్టమొదటిగా నివాసం చేసేది యేసయ్య మన దగ్గర ఎలా ఉంటున్నారనే దానిని లేవియా కాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. లేవియా కాండము 26:12. தமிழ மனுஷன் நான் வாசம் பண்ணுவேன், நீர் என்னுடைய ஜனமாக இருப்பீர்கள், நான் உங்களுக்கு தகப்பனாக இருப்பேன், தெய்வமாக இருப்பேன்.
ఈ మాట మనం గమనిస్తే, నేను మీ మధ్య సంచరించి ఉలావిరిపోయానని తమిళ్లో ఉంటున్నా. ఉలావిరిపోయాను అంటే సంచరించేదను. తెలుగులో మాట గమనిస్తుంటున్నా. నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడై ఉండేదను, మీరు నాకేమై ఉంటారు? ప్రజలై ఉంటారు. ప్రజలై ఉంటారు. మీరు నా యొక్క ప్రజలుగా ఉండిపోతారు. నాకు నడువులో ఉలావికొండ రూపాయి మీ మధ్యలో నేను సంచరిస్తూ ఉంటా. మన ప్రభు మన మధ్యలో సంచరించబట్టి, మన మధ్యలో మన ప్రభువు సంచరించి గత కాలములలో అనగా మన యొక్క పితరుల కాలములలో, మన తల్లిదండ్రుల కాలములో, లేదంటే ఇంకొక మాట మనం చెప్పాలి, మన యొక్క ఆది కాలములో మన ఇశ్రాయేలు ప్రజలకు ప్రభు వారి మధ్యలో నివాసము చేయబట్టి వారికి అనేక అద్భుతాలు చేసిన తండ్రి, ఈ రోజుకి కూడా వారికి చేసిన అదే అద్భుతాలు, వారి మధ్యలో నిర్వహించిన అదే సూచన క్రియలు ఇంకా జీవముతో ఉండి మన మధ్యలో నివాసం చేస్తున్నాడు గనక నీకు నాకు కూడా అదే అద్భుతాలను దేవుడు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరిగేది ఆ ఇశ్రాయేలు ప్రజలకు? ఒక్కసారి మనం గమనిస్తే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, మోషేతో చెప్పాడు, అయ్యా ఈరోజు రాత్రి ఐగుప్తులందరూ నేను హతం చేస్తా, కానీ మన ప్రజలు, మీరు నా ప్రజలు అందరూ, నేను మీకు దేవుణ్ణి ఉంటా. నా ప్రజలు ఏం చేయాలంటే, మరి బలి ఇచ్చి రక్తము తీసి 2 ద్వారబంధ్రాలకు పూసిన ఎడల ఆ యొక్క డెత్ ఆఫ్ ఏంజల్, సంహరించే దూత ఏం చేస్తాడంటే అక్కడి నుండి వెళ్ళిపోతాడు అని చెప్తారు. ఆ రోజు రాత్రి ఇశ్రాయేలులందరూ ఏం చేస్తారంటే, వారి ఇంటికి గుమ్మముల మీద రక్తాన్ని ప్రోత్సహిస్తా, రక్తాన్ని పూసి పెడతా. ఏమైపోతుంది? దేవుని దూత, ఆ సంహరించే దూత వచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని దాటి వెళ్ళిపోతున్నది. ఐగుప్తులంతా కూడా ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క మరణము, ఐగుప్తు అంతా కూడా మరణ ఘోల, ఒకటే ఏడుపు, శబ్దము, కన్నీరు, వేదన ఉంటున్నా. ఇశ్రాయేలు కుటుంబాలలో చూస్తే ఒక్క దిక్కు కూడా హాని లేదు, ఒక్క మరణము కూడా లేదు. హ్యాపీగా వాళ్ళు వంటలు వండుకుంటున్నారు, అన్నం తింటున్నారు, వారు పండుగలు చేసుకుంటున్నారు. మరో పక్షాన ఎవరైతే బానిసలు ఉంచుకున్నారో వారి ఇళ్ళంతా ఏడుపులే, వాళ్ళ ఇళ్ళంతా బాధే. వారికి ఒకరికొకరు ఓదార్చడానికి సమయం లేదు, ఒకరొకరు ఓదార్చుకోవడం వీలు కాదు. అట్టి పరిస్థితి నుండి మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలను ప్రభు వారి మధ్యలో నివాసము చేయబట్టి వారి ఇంటిలో ఏర్పడిన మరణం అంతటి నుండి ప్రభువు కాపాడంటే, ఈరోజు నీ కుటుంబం నుండి, మన కుటుంబం నుండి కలిగిన చిన్న బలహీనత అయినా సరే, చిన్న వేదన అయినా సరే, ఒకవేళ అపాయమైనా సరే, కీడైనా సరే, ఈవెన్ మరణమైనా సరే, మన దేవుడు నివాసం మన మధ్యలో ఉన్నాడు కనుక మరణమునంతా దూరపరుస్తుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన కలిగే అపాయాలు మనం అనుకుంటాం, ఈ అపాయాలంతా మనకు ఏర్పడలేదంటే ఒకటి మాత్రం వాస్తవం, ప్రతి మనుషునికి దేవుని దూతకు దేవుడు ఆజ్ఞ ఇచ్చి నా బిడ్డలను కాపాడని దూతలను పంపిస్తుంటున్నా. ఆ దూతలు మనకందరికీ సంరక్షించబట్టే, ప్రభు మన మధ్యలో నివాసము చేయబట్టే, ఆయన వాసం చేయబట్టే, ఎలాగైతే ఇంటి నుండి గుమ్మము దాటి వెళ్ళి తిరగ అదే రకంగా ఇంట్లోకి వస్తున్నామంటే మనలో ఏమీ లేదు, కానీ ఒకటే ఒకటి, నివాసము చేసే యేసయ్య మన ముందు నడుస్తున్న దేవుడు కొంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట కూడా మనం గమనించాం. 2వ రాజుల గ్రంథాలు చూస్తే దావీదు విరుద్ధంగా ఉన్న వారిని ఏం చేస్తారు కావాలంటే చదువుకోనండి. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 35వ వచనము. 2వ రాజుల గ్రంథము 19:35వ వచనము ఒక మాట చూస్తుంటున్నా. లక్ష కంటే ఎక్కువ మందిని హతం చేశారు. ఎవరు? దేవుని దూత. ఎందుకు హతం చేశారు? దావీదుకు విరుద్ధముగా చెలరేగారు వీళ్ళు. ఆ ముందు భాగంలో మీరు గమనించామంటే పై భాగంలో దావీదుకు ఆపోజిట్గా వెళ్ళిపోయారు. దావీదుకు ఎప్పుడైతే చెలరేగి విరుద్ధంగా వెళ్ళారో దేవుని దూత రాత్రి బయలుదేరి వెళ్ళి 180,000 మంది పైగా ఉన్న వారిని అందరిని కూడా హతమార్చి తిరిగి వచ్చారు. ఎందుకు ఇది జ్ఞాపకం చేస్తున్నానంటే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దావీదు దేవుని యొక్క కుమారుడు, దేవునికి సంబంధించిన వ్యక్తి.
ఎలా సంబంధించిన వ్యక్తి? సింపుల్, వేరేమీ లేదు. పెద్దగా ఏదో కూడా మరి పెద్ద రహస్యాన్ని చెప్పాల్సిన సింపుల్గా దావీదు ఏం చేసేవాడంటే పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి. దావీదు ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధిస్తున్న వ్యక్తి. ఎప్పుడు కూడా ఆయన మనసంతా దేవుణ్ణి ఆరాధిస్తుంటాడా. ఇప్పుడు దావీదు దేవుని ఆరాధించబట్టి దేవుని బిడ్డగా మార్చా. ఎప్పుడైతే దేవుని బిడ్డ అయ్యాడో ఈ యొక్క దేవుని దూత ఏం చేస్తున్నదంటే దావీదు పక్షము నుండి దావీదుకి ఎవరైతే విరుద్ధముగా వచ్చారో వారినందరూ ఒక రాత్రిలో హతమర్చి ఈ దావీదుకు జయాన్ని తీసుకొచ్చా. ఎందుకే మాట చెప్తున్నానంటే మనము ఆరాధనలు ఎందుకు ఏకీభవించాలంటే మనం ఎప్పుడైతే ఆరాధన చేస్తామో మనము దేవుని బిడ్డగా మార్చిపోవడుతుంటున్నా. ఎప్పుడైతే మనం ఆరాధిస్తుంటున్నామో దేవుని బిడ్డలుగా మనం మారుతుంటున్నా. దావీదు చేసిందల్లా ఒకటే. ఈవెన్ దావీదు మనం తీసుకున్న బాప్టిసాలు ఆ దినాలలో లేదు, ఒకటే చేశాడు, ఆరాధన చేశాడు. ఆరాధన చేసేలేకపోయి దావీదు పక్షాన దేవుడు పనిచేసా. ఈరోజు నీ ఆరాధన నీళ్ళు బలముగా ఉంటే, నీవు స్తుతించగలిగితే, దేవుడిని ఘనపరచగలిగితే, మనసారా కీర్తించగలిగితే, హృదయానుసారంగా దేవుడితో చెప్పగలిగితే, నీకు ఏదైతే ఎక్కడైతే విరుద్ధముగా ఉంటున్నారో, ఏ ఆయుధముతో నీ విరుద్ధము చెలరేగుతుంటున్నదో, ఏ వ్యక్తి అయితే విరుద్ధము చెలరేగుతుంటున్నారో ఆ దినములో మనం గమనిస్తుంటున్నామే. ఒక్క రాత్రి దేవుని దూత దావీదుకు విరుద్ధముగా అందరిని హతమార్చి దావీదుకు జయమునిచ్చిన ఆ దేవుడే నీ పక్షాన నీతో నాతో మనందరితో నీ వాసము చేస్తున్న దేవుడు. నీకు విరుద్ధముగా ఏది చెలరేగుతున్నా, ఏ మానవుడు చెలరేగుతున్నా, ఎటువంటి శక్తి చెలరేగుతున్నా, ఎటువంటి మంత్రము చెలరేగుతున్నా, ఎటువంటి హిగలోక క్రియలైంటున్నా నీవు ఆరాధిస్తే నీ ఆరాధన నీకు జయాన్ని తీసుకొచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి భయపడాల్సిన పని లేదు, వాళ్ళని వీళ్ళని బట్టి బాధపడాల్సిన పని లేదు. దేవుడు మన మధ్యలో నివాసం చేసే దేవుడు. ఎలా నివాసం చేస్తున్నాడు? నీ పక్షాన ఉంటున్నా. నీకు విరుద్ధంగా ఎవరైతే వస్తున్నా నీకైతే తెలియదు. దావీదు తెలుసా? దావీదుకి తెలియదు. దావీదు ఎక్కడో ఉండిపోతుంటున్నాడు, కానీ దేవుని దూత అద్భుతం చేశా. నీవు కూడా ఆరాధించి ఇంటికి వెళ్ళిపోయి నువ్వు పనులను చూసుకుంటా, లేదంటే కాస్త ఇంకా సమస్యలు నిద్రపోతా, కానీ దేవుని దూత నీ పక్షాన అది ఊహిస్తూ ఏమేమి జరుగుతున్నది ఒక్కొక్కటిగా ఆలోచిస్తూ ఎక్కడెక్కడ నీకు విరుద్ధంగా చెలరేగుతుంటున్నావు వాటన్నిటిని కట్ చేసు హతమరిసి నువ్వు అనుకుంటున్నా ఏమో అని నువ్వు ఉంటున్నావు, కానీ నీకు తెలియకుండానే నీ పక్షాన అనేక దేవదూతలు ఇంతవరకు పని చేస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేని గురించి భయపడాల్సిన పని లేదు. నీకున్న ఇబ్బందుల గురించి భయపడవద్దు, నీ కలిగే కష్టాన్ని గురించి భయపడవద్దు, ఆందోళన చెందొద్దు, ధైర్యముగా ఉండు. నీవు దేవుని పక్షాన ఉంటున్నా. ఎలాగా సింపుల్ లాజిక్ వేరేమీ లేదు. నేను ప్రభువుని ఆరాధిస్తున్నా వారందరూ దేవుని బిడ్డలు కనుక నేను కూడా దేవుని బిడ్డలను, నేను దేవుని బిడ్డను కనుక నా శత్రువులను నా ప్రభువు హతమరిచి నాకు జయాన్ని దేవుడు కలుగు చేయునుగాక. హల్లెలూయా. ఇంకొక మాటతో చెప్పాలంటే మనకందరికీ ఎర్ర సముద్రం బాగా గుర్తుంది. ఎర్ర సముద్రం వచ్చి నిలబడ్డా, వారందరూ వెళ్ళిపోవాలనుకున్నారు, కానీ ఎర్ర సముద్రము అడ్డంగా వెళ్ళిపోయా. ఎర్ర సముద్రంలోకి వాళ్ళేమన్నా నీళ్ళలోకి దిగి ఈత కొట్టుకొని బయటకు వచ్చారా? కాదు. ఏం జరిగాది? దేవుడు వారి పక్షాన ముందుకెళ్ళా. ప్రభు వారి మధ్యలో నివాసం చేసే దేవుడు, వారు నడిపిస్తున్న దేవుడు ముందుకెళ్ళి అదైతే ఎర్ర సముద్రము కాలు పెడితే ఎంత లోతని మనకు తెలియదు. సముద్రం యొక్క లోతు కనుక్కోవడం అనేది వీలు కాదు. అంత లోతైన విషయంలో నుండి ప్రభు వారు ముందు నడిచాడు. కాబట్టి ఈ ఎర్ర సముద్రం రెండు పాయలైపోయి ఎలా నడిచారో తెలిసినా, ఏదో బురదలో నడవలేదు, ఏదో కష్టపడి పోలేదు, ఏదో కాలు చుక్కలేదు. వాళ్ళు నడిచింది ఎలాగా? 6 నెలలు నడిచాడు. ఈరోజు ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, నీ ముందు ఒకవేళ ఒక పెద్ద కష్టం రావచ్చేమో, ఒక ఇబ్బందులను ఉంటున్నావేమో, ఒక పోరాటంలో ఉంటున్నావేమో. అయ్యో ఏమవుతుందో తెలియలా, ఎలా చేయాలని తెలియలా, ఇది నాకు కుదరదు, ఇది నా వల్ల కాదు, ఏం చేయాలని తెలియని ఒకవేళ అగోచరంగా ఒకవేళ ఇదనమున దేవుని మందిరం నుంచి కూర్చున్నావేమో, నీ కొరకు నేను చెబుతున్నాను, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన దేవుడు నీ మధ్య నా మధ్య నివాసము చేస్తున్న దేవుడిగా ఉండిపోతుంటున్నా.
వారికి ఎర్ర సముద్రం 2 పాయలు చేసిన ప్రభు నీ పక్షం నుండి నీకు ముందున్న కష్టము ఎంత పెద్దదైనా, ఎంత లోతైనా, ఎంత గొప్పదైనా వాటన్నిటినీ 2 పాయలుగా చేసి ఆరిన నేలలో ప్రభు నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు నీతో నివాసం చేస్తున్నా. యూ హ్యావ్ టు యాక్సెప్ట్. నువ్వు దాన్ని గ్రహించాలా. ప్రభు నాతో నివాసం చేస్తున్నాడు. ఇశ్రాయేలుతో నివాసం చేస్తే ఎర్ర సముద్రం 2 పాయలు చేసిన ప్రభు ఈరోజు నాతో ఉంటున్నాడు. నేను దేవుని పక్షాన ఎలాగా నేను ఆరాధిస్తున్నాను దేవుడిని. నేను దేవుడిని ఆరాధిస్తున్నా కనుక నాకున్న కష్టం ఎంత పెద్దదైనా, ఎంత లోతైనా నా ప్రభు నాతో ఉంటాడు. ఎర్ర సముద్రంలో వారిని దాటించిన యేసయ్య నా కష్టములో కూడా, నా ఇబ్బందులు కూడా, నా పోరాటములో కూడా, నా వేదనల్లో కూడా, నా కష్టాలలో కూడా అదే రకంగా ప్రభు నన్ను దాటించి కానాను దేశానికి వారిని ఎలా నడిపించాడో అదే రకంగా నాకు కూడా సంతోషకరమైన దినాలను నా ప్రభు నాకు దయచేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెప్పి ఆమెలోనే దాన్ని విశ్వసిస్తున్నారని అర్థం. మీరు ఆమెను చెప్పలేకపోతే మీరు విశ్వసించలేదని అర్థం. ఎందుకంటే నీకు కలిగేటువంటి మాటలను నువ్వు నమ్మి విశ్వసించినప్పుడు అది నీలో క్రియ కలిగితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ మధ్యలో సంచరించే దేవుడు, లేదంటే మీ మధ్యలో నడిచే దేవుడు, నడువులో ఉల్లావుగుర దేవుని ఎర్ర సముద్రంను దాటించా. మరి మరణ దూత నుండి ప్రభు తప్పించాడు. రెండవదిగా మన మధ్యలో నివాసించే దేవుడు, మన మధ్యలో ఉండే దేవుడు, మన మధ్యలో నివసించే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక్కసారి చదువుకుందాం. మరి యెహోషువలో ఒక మాటను మనము చదువుకుందాం. 3వ అధ్యాయము 5వ వచనము ఒకసారి చదువుకుందాం. యెహోషువ 3:5. మీ మధ్య నివసించే దేవుడు ఏం చేస్తాడంట? రేపటి దినమున అద్భుతాలను చేసే దేవుడు. నడువులే వాసం పనుగుర దేవుని అద్భుతంగా చేయగల దేవుని. మీ మధ్యలో నివసించే దేవుడు నేను నడిపించే దేవుడు. రెండవది మీ మధ్యలో నివసించే దేవుడు అనగా మన మధ్యలో నివసించే దేవుడు ఏం చేస్తాడంట? అద్భుతాలను చేసే దేవుడు, అద్భుతాలను చేసే దేవుడు. ఆ మాటను మనం నమ్మాలి, స్వీకరించాలి, అంగీకరించాలి. వాటిని ప్రభువా నా జీవితంలో కలిగించిన మనం ఎప్పుడైతే అడుగుతామో అప్పుడే మన జీవితంలో అనేక గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఆ మాటలు మనం గమనిస్తుంటున్నాము. మీరు మిమ్మల్ని పరిశుద్ధపరచుకొనుడి అనే మాటను చూస్తుంటున్నా. పరిశుద్ధపరచుకొనుడి అన్న మాటను మనం అక్కడ ఆ భాగంలో చదువుతుంటున్నా. ప్రియ దేవుని బిడ్డ, నా ప్రభువు అద్భుతాలను చేసే దేవుడు. ఆయన అద్భుతాలను చేయడము ఆపలేదు, అద్భుతాలను చేయడము మరి విడిచిపెట్టలే, అద్భుతాలను చేయడం మర్చిపోలే. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆయన అద్భుతాలను చేసే దేవుడు. కేవలము పొందుకోలేకపోయేది ఎలా ఉన్నదంటే, నేను నమ్మి లేదంటే నేను విశ్వసించి నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటే దేవుని దగ్గరికి కలిగే అద్భుతాలు నా ప్రభు నాకు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా ఉండిపోతున్నామంటే మనమేమో దానికి కావలసినటువంటి పరిశుద్ధతలో మనం ఉండడములే, వాటికి కావలసినటువంటి అర్హతలో మనం ఉండడములే, వాటికి కావలసిన మంచిగా మనం ఉండడములే. కానీ అద్భుతం జరగాల, అద్భుతం జరగాల, అద్భుతం జరగాల అనుకుంటాం. కానీ అద్భుతం చేయడానికి ప్రభువుకు ఏది కూడా తక్కువగాలే. ఆయన అద్భుతం చేసే దేవుడు. పొందుకోవడానికి మనలోనే అర్హత దూరం అయిపోయా, అర్హత తక్కువైపోతున్నా. ఆయన మన మధ్యలో నివాసిస్తున్నాడు, ఆయన మన మధ్యలో ఉండి మన ముందు నడిపిస్తున్నాడు. అదే రకంగా అద్భుతాలు కూడా చేయగలడు. కానీ అద్భుతాన్ని పొందుకోవడానికి మనము సరిపోయిన అర్హతను లేనటువంటి కొద్దువైన వ్యక్తులుగా కనపడుతుంటున్నా. కాబట్టి నీవు వీలైనంత వరకు పరిశుద్ధంగా బ్రతకగలిగితే నీకు కావలసిన అద్భుతాలను నా ప్రభు నీకు దయచేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాటతో చెప్పాలనుకుంటే నువ్వు అంటావు, అయ్యా నాకున్న కష్టము, నాకున్న ఇబ్బంది, నాకున్న పోరాటము అది పోతుందని నాకు నమ్మకమే లేదు, అసలు వీలే కాదు, అంత సులువైన పని కాదు. లేదు నా శరీరం ఉన్న వ్యాధి అయినా, నా కుటుంబంలో ఉన్న కష్టమైనా అంత సులువైనది కాదు అనుకుంటున్నా, అంత ఈజీ కాదు అనుకుంటున్నా. నేను 2-3 ఉదాహరణలు మీ ముందు నేను చూపించాలని ఆశపడుతుంటున్నా. సింపుల్గా మనకు తెలిసినవే జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంటున్నా.
మనకందరికీ పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథంలో కలిసి షడ్రక్ మేషక్ అబేద్నెగో అని ముగ్గురు మనకు బాగా తెలుసు. ఈ ముగ్గురిని తీసుకెళ్ళి ఏం చేశారంటే అగ్నిగుండంలో వేశారు. ఈ ముగ్గురు అగ్నిగుండంలో పడ్డారు. దానికి ముందుగా జరిగినవన్నీ ఒకవేళ మీరు చదివి ఉండొచ్చు. అయినా ఈ ముగ్గురు పడితే వీరు జీవంతో బయటకు వచ్చారంటే ఒకటి వీరిలో విశ్వాసం ఒక ప్రక్క, పరిశుద్ధత మరో ప్రక్క. ఈ రెండు ట్రావెల్ చేయబట్టి పైనున్న ప్రభువు కూర్చోలేక ఉండలేక దిగి వచ్చి వేసిన ముగ్గురైతే నాలుగో వ్యక్తిగా ఆయన ఉండి వీరిని ఎలా బయటికి తీసుకొచ్చాడంటే అగ్నిలో ఏమీ ప్రమాదం కలగకుండా వీరు బాగా మంచిగా ఎట్టుపోయారు, అదే రకంగా బయటకు వచ్చారు. అగ్ని ప్రమాదం నుండి తప్పింపబడ్డా ఏ రీతిగా? దేవుని సహాయము ద్వారా. దేవుని సహాయం ఎలా వచ్చేది? వీరిలో ఉన్న పరిశుద్ధతను బట్టి వరకు వచ్చా. ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే ఒకవేళ నీకు కలిగినటువంటి ఇబ్బంది అగ్ని లాంటిగా ఉండొచ్చు, నిన్ను కాలుస్తున్నది అని ఒక వేదనలో ఉండొచ్చు. దీనిని ఆర్పడానికి వీలు కాదు. ఇది నా సాక్ష్యానికే దెబ్బతింటున్నది, నా కుటుంబ వ్యవహారానికి ఇబ్బంది పడుతున్నది, నా జీవితానికి మెల్లుపడుతున్నది. అయ్యో ఇందులో నుండి నేను తప్పించుకోలేకపోతుంటున్నా, ఇందులో నుండి నేను బయటకు రాలేనేమో అంటే ఒకవేళ అగ్ని లాంటి పరీక్షలను ఉంటున్నావా? నువ్వు భయపడొద్దు. ప్రభు నీ మధ్య మన మధ్య నివాసం చేస్తున్న దేవుడు నీ ముందు నడుస్తున్నాడు కనుక నువ్వు విశ్వసిస్తే నువ్వు అగ్నిలో పడినా షడ్రక్ మెషక్ అబేద్నెగో ఎలాగ ప్రభు తప్పించాడు అదే రకంగా నిన్ను నన్ను దేవుడు తప్పించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నాకు అగ్ని లాంటి పరీక్ష లేదయ్యా, నాకున్నది ఏంటంటే ఏ ఆశీర్వాదం నా ఇంటికి రానంటుంది. అన్ని అడ్డుపడుతున్నాయి, నాకు చేతికి రావాల్సినవి రావడం లేదు, దగ్గరకు వస్తున్నాయి మరి ఎటో పోతున్నాయి. నా ప్రయాస అంతా వ్యర్థమైపోతున్నది, నా ఆశమంతా భంగమైపోతున్నది, నా ఆలోచనలంతా కూడా వేరుతనముగా మార్చబడినట్టుగా మారుతూ ఉన్నాయి. ఏం చేయాలో తెలియడం లేదు, ఏది అగోచరం కావడం లేదు, ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదని ఒకవేళ సతమతముతో ఈరోజు ఈ ఉదయకాలమున ఈ ఆరాధనలో ఉంటున్నా నీకు ఇంకొక సంఘటన నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. ఎరికో గోడలు ఉంటున్నాయి. ఎరికో గోడల దగ్గర ఇశ్రాయేలు ప్రజలందరూ ఒకటిగా చేరి వాళ్ళు స్తోత్రాలు చేయడం వలన, ఆరాధించడం వలన ఏం కలిగదంటే వారికున్న అడ్డుగోడలన్నీ కూడా పడేసి నిర్మూలమయ్యి వారికి కావలసిన ఆశీర్వాదాలన్నీ పొందుకున్నా. ఈరోజు నీకు ఎన్ని గోడలున్నా, ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని అడ్డులుంటున్నా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకో, నీవు ఆరాధనలో దేవుని ఏకీభవిస్తే నిన్ను నడిపించే దేవుడు నీ కుటుంబాన్ని, నీ జీవితానికి అనేక అద్భుతాలను దేవుడు చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్న ఎన్ని అడ్డులు ఉంటున్నాయేమో, చాలా మందికి చాలా రకాలుగా అడ్డులు ఉంటాయి. కొంతమంది బయట ఉంటాయి, కొంతమందికి ఇంట్లోనే ఉండిపోతా. ఇంట్లోనే ఏదన్నా చేయాలంటే అరే నీకేం తెలుసు, నీకు తెలియదు, గమ్మునుండిపో అని నెగిటివ్ చెప్పగానే వీళ్ళు కూడా నమ్మేస్తారు, వీళ్ళు కూడా ఇంకా ఓకే అనేస్తా, ఇంక వీళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేస్తా. బయట ఉన్న దానికన్నా ఇంట్లోనే చాలా మందికి ఉండిపోతా. సరే ఇంట్లో లేదంటే బయట ఉండిపోతా, ఇంకా బయట ఉండిపో. ప్రతిదానికి అడ్డం వచ్చేవా, ప్రతిదానికి అడ్డం చెప్పేవా, ప్రతి విషయము అడ్డపడేది. ఏ చిన్న విషయం కూడా కలగకుండా, ఏ చిన్న ఆశీర్వాదం పొందుకోలేకుండా శోధన మీద శోధన, వేదన మీద వేదన, కన్నీరు పైన కన్నీరు, ఎప్పుడు బాధ, ఎప్పుడు కష్టమే, ఎప్పుడు ఇబ్బంది, ఎప్పుడు కొరతే, ఏది లేదనుకుంటున్నావా? ఈరోజు నీకు మాటను చెప్పాలనుకుంటున్నా. నీవు ఏకీభవించి ఈ యొక్క సజీవ మిగులను యేసయ్యను, నివాసం చేసే యేసయ్యను నువ్వు స్తుతించగలిగితే నీకు కలిగిన ఎటువంటి ఎరికో గోడలైన సరే, ఒకవేళ అగ్ని లాంటి పరీక్ష నేను వాటిలో ప్రభు ఏ అద్భుతం చేశాడో అదే అద్భుతం చేయడానికి మన మధ్యలో ఆ ప్రభు నివాసము చేస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ఉదాహరణ కూడా నేను చెప్పేదాను. యేసు ప్రభు వారు కొండ మీద కూర్చొని సువార్తను బోధ చేస్తూ ఉన్నారు. 3 రోజులుగా కూర్చున్నారు. జనము 5,000 మంది కూర్చున్నారు. అంతవరకు ఏ ఆహారం లేదు, ఏమీ లేదు. 5,000 మందికి పెట్టాలంటే అంత సులువైన పని అండి. మన మీద చిన్న పెళ్ళి బొల్లో పెట్టుకున్నాం అనుకోండి, 500 మంది చేసే లోపల అల్లాడిపోతాం. వానకు బట్టకు రావాలా, వీణకు బట్టకు రావాలా, అది తీసుకురావాలా, ఇది తీసుకురావాలా. అబ్బో, ఈ 500 మందికి పెట్టేందుకు మనం పడే పాటు అంతెంత కాదు.
అది తీసుకురావాలన్నా రకరకాలుగా ఆలోచిస్తాం. ఇందులో తక్కువ అవ్వాలా, బాగా టేస్ట్ ఉండాలా, అందరూ సరిపోవాలా. మనము టేస్ట్ ఉండాలని దాంతో ఆగేవాళ్ళం కాదు. టేస్ట్ బాగుండాలా, అందరికీ సరిపోవాలా, అయితే పైసలు ఏం కాకూడదు, జోబు నుండి రూపాయి బయటికి పోకూడదు, అన్నీ జరిగిపోవాలా అని ఆలోచిస్తుంటా. సరే, ఇప్పుడు 5,000 మందికి చేయాలంటే మానసికంగా, మెంటలీగా మనుషునికి ఆలోచిస్తే ఎంతమంది వంటగాళ్ళు కావాలా, ఎన్ని పాత్రలు కావాలా, ఎన్ని కాయగూరలు కొనాలా, లేదంటే ఒకవేళ చేపలు అనుకోండి ఎన్ని చేపలు పట్టుకు రావాలా, ఎన్ని రొట్టెలు చేయాలా, ఎంతమంది చేయాలా. ఇది మానవుని యొక్క ఆలోచన, ఇది మానవునికి ఉండేది. కానీ ప్రభు ఏం చేశాడు, సింపుల్గా 5 రొట్టెలు 2 చేపలు దొరికాయి. 5,000 మంది అంటే ఇంకా చాలా వేల మంది ఉన్నారు, పురుషులు మాత్రమే. వాళ్ళకందరికీ ఆహారాన్ని పెట్టాడు, వారందరూ కూడా తృప్తిపరిచాడు, ఇంటికి పంపించాడు. ఆ దినములలో ఏ క్యాటరింగ్ లేదు, ఏ స్విగ్గీ లేదు, జొమాటో లేదు, ఏ రకమైనటువంటి ఫుడ్ అవకాశం లేదు. కానీ మానవులమైన మనకు 5,000 మంది పెట్టడం అనేది ఇప్పుడు దినాలలో, ఇప్పుడున్న టెక్నాలజీలో, ఇప్పుడున్న అడ్వాన్స్లో మన వల్ల కాదు. కానీ ప్రభువు ఒక్క క్షణంలో చేసి 5,000 మందికి ఆహారాన్ని పెట్టా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఒకవేళ నీకున్న కష్టాన్ని మానసికంగా ఆలోచిస్తున్నావేమో, ఇది ఎట్టగలగద్ది, ఇది ఎట్ట చేయగలగను, ఇది ఎట్ట వీలు పడద్ది. ఒకవేళ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందిని బట్టి, అయ్యో నాకు కలిగిన ఇబ్బంది నాకు గడవడమే కష్టంగా ఉంటున్నది, నాకు సరిపోవడం లేదు, నాకు కలిగిన ఈ సంపదలో నాకు గడవడం లేదు, నాకు అది కావాలి, ఇది కావాలి, నాకున్న ఆర్థికం సరిపోలేదు, నేను ఏం చేయగలను నేను ఆలోచిస్తున్నావా? నీ మానసికంగా ఆలోచన పక్కకు పెట్టి ఒకటే గుర్తుపెట్టుకో, ఆ ప్రభువు 5,000 మందిలో నివాసముగా ఉన్నాడు గనక, అంతమంది మధ్యలో కూర్చొని ఉన్నాడు గనక, వేల మందిలో కూర్చున్నాడు గనక, వారికి కావలసిన ఆహారాన్ని ఒక్క క్షణంలో ప్రభువు వారికి పెట్టిన దేవుడే. ఆ ప్రభువే నీ మధ్య, నా మధ్య, మన మధ్యలో నివాసం ఉంటున్నాడు గనక, నీకు కావలసిన ఆహారాన్ని, నీకు కావలసిన సదుపాయాలను ఒక్క క్షణములో నా ప్రభు నీకు కలిగించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనమైతే ఆలోచిస్తున్నాం, ఎలా జరుగుతుంది, హౌ ఇట్ ఇస్ పాసిబుల్, నా కష్టం ఇలా ఉన్నది, వీళ్ళు కాదు. మనం ఎలా ఆలోచిస్తున్నామంటే 5,000 మందికి అన్నం పెట్టేది ఎలాగా, ఎంతమంది చెఫ్ కావాలా, వంటోళ్ళు కావాలా, ఎన్ని పాత్రలు కావాలా, ఎంత నీళ్లు కావాలా, ఎంత కడగాల, ఇదే ఆలోచిస్తున్నా. ఏం ఆలోచిస్తున్నా, ఎట్ట వీలవుతుందని ఒకటి గుర్తుపెట్టుకో, వారి మధ్యలో యేసయ్య నివాసం చేస్తున్నాడు కనుక, వారు 5,000 మధ్యలో యేసయ్య ఉన్నాడు కనుక, ఈరోజు నీ కుటుంబంలో యేసయ్య ఉన్నాడు కనుక, నీకు కావలసిన పోషణార్థకమైన, నీకున్న ఇబ్బంది అయినా, నీకున్న కష్టమైన ఒక్క క్షణములో నా ప్రభువు అద్భుతము చేసి గొప్ప కార్యాలు దేవుడు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మానసికమైన ఆలోచనలన్నీ పక్కకు పెట్టండి. ప్రభు అద్భుతం చేసే దేవుడు నా కుటుంబంలో నివాసం చేస్తున్నా, నాకు మధ్యలో నా ముందు నడుస్తున్న దేవుడు, నాలో నివాసం చేసే దేవుడు, అద్భుతాలను చేసేవా. నేను దేన్ని బట్టి బాధపడను, దేని గురించి ఆలోచించను, ఎందుకంటే ఆయన క్షణములు అద్భుతము చేయగలిగిన యేసయ్య నాకు తోడుంటున్న నమ్మకముతో ఉన్నావంటే నీ కష్టమంతా యేసునామమున తీరునుగాక. ఆమె బలంగా రాలేదు. నీ కష్టమంతా తీరునుగాక, నీ ఇబ్బంది అంతా తొలగునుగాక, నీ వేదన అంతా దూరమవునుగాక, అద్భుతాలు కలుగునుగాక, ఇబ్బందులు దూరమవునుగాక. విశ్వసిస్తాడు, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు నాను మహిమపడుతున్న విశ్వాసముతో 5,000 మందిలో ప్రభు నా దేవుడు నీ మధ్యలో ఉంటున్నా, నీ పక్షాన ఉంటున్న దేవుడుగా ఉండిపోతున్నా. ఆయన మన మధ్యలో నివాసం చేసే దేవుడు. మూడవదిగా ప్రభు ఏం చేస్తున్నాడు ఒక్కసారి మనం గమనిద్దాం. మూడవదిగా ప్రభు ఏం చేస్తుంటున్నాడు, నివాసం చేసే దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, అద్భుతాలను చేస్తుంటున్నాడు. మూడవదిగా ఆ ప్రభు ఏం చేస్తున్నాడు ఒక్కసారి మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు మనము గమనించినప్పుడైతే, మరి నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను అనే మాటను అక్కడ మనము గమనిస్తుంటున్నా. ఆ యొక్క మాటను చూసుకోక మునుపు మనము ఒక్కసారి కావాలంటే లూకాసు వార్త 9:12 వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. లూకాసు వార్త ఈ చేపలు దానిని ఒక్కసారి, అప్పుడు మీకు కొంచెం ఇంకా బాగా అర్థమవుతుంది అనుకుంటా. లూకాసు వార్త 9:12 ఒకసారి చదువుకుందాం. అరణ్యములో, సాధారణ ఊరు కూడా కాదు, 5,000 మందికి అన్నం పెట్టింది. అరణ్యములో ఏ సదుపాయాలు ఉండవు,
ఏముండదు. ఆ పరిస్థితులలో ఒక్క క్షణంలో దేవుడు అద్భుతం చేశా. కాబట్టి నీ అరణ్యమైన నీ బ్రతుకుల్లో కూడా ప్రభు ఒక్క క్షణంలో అద్భుతాన్ని చేయగలడు. మూడవదిగా ప్రభు నివాసం చేసే దేవుడు, మన మధ్యలో నివాసం చేసే దేవుడు ఏం చేస్తున్నాడని చూద్దాం. 1వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. 1వ రాజుల గ్రంథము 6:13 వచనం. నా జనులైన ఇశ్రాయేలీయులను, చాలు, నా జనులైన ఇశ్రాయేలీయులను ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? విడిచిపెట్టక నేనేం చేస్తున్నానంట? వారి మధ్య నివాసం చేస్తున్నా. మధ్యలో వదిలిపెట్టబోయేది కాదు. నివాసం చేసే దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. రెండవది, నివాసం చేసే దేవుడు అద్భుతాలు చేస్తున్నా. అట్టొచ్చట కనపడిపోయేది కాదు. మూడవదిగా చూస్తుంటున్నాము, నిన్ను చెయ్యి విడవక ప్రభు నడిపిస్తుంటున్నా. చెయ్యి విడవక వారి మధ్యలో నివాసం చేస్తా. నిన్ను 1 దినము 2 దినాలు, 4 దినాలు, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కాదు. ఎలాగా? నీవు పుట్టినది మొదలుకొని నీ జీవితాంతము వరకు నిన్ను చెయ్యి పట్టి నిన్ను విడవక నీతోటే నివాసము చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనందా ఏం చేస్తున్నామంటే ఒక్క చోట ఉండేదిలే, ఒక్క చోట ఉండడమే లేదు. ప్రభు మనల్ని చెయ్యబట్టి విడవక నడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు. మనమేం చేస్తున్నామంటే కొన్నాళ్ళకు దేవుని చేతిలో ఉండాలని, కొన్నాళ్ళకు ఎవరికాడన్నా మన చెయ్యి చూపించాలని మనము 2 పడగల మీద వెళ్ళిపోయిన వారంగా వెళ్ళిపోతుంటున్నా. ప్రభువు నిన్ను విడవక నీ చెయ్యి పట్టి నీతో నివాసం చేయాలని ప్రభు ఆశపడుతుంటున్నా. మనమే మారుగా వేరే వేరే ఆలోచనలు వెళ్ళిపోతుంటున్నా. ఎలా ఆలోచన? 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు తెలిసినవే, నాకు తెలిసినవి కన్నా మీకు బాగా తెలుసు. మనం ఏం చేస్తామంటే ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఎవడన్నా రోడ్డు మీద కూర్చొని 20 రూపాయలకి కూర్చొని టీ నీళ్ళు లేక కూర్చుంటే వాడి దగ్గరికి వెళ్ళిపోయి చెయ్యి చూపిస్తూ ఉంటాం. ఏం చూపిస్తాము? చెయ్యి చూపిస్తాం. వాడు మన ముఖం చూసి చెయ్యి చూసి, ముఖం చూసి చెయ్యి చూసి అర్ధగంట ఆలోచించి వాడు నోట్లో ఏమంతా వస్తుందో చెప్పగానే అబ్బా నాకు కలిగిందంతా చెప్పాడు, వాడు చెప్పిందే జరగదు అనుకుంటా. వాడేమో నీ చెయ్యి చూడాలనుకుంటాడు. మన యేసయ్య ఏమంటున్నాడంటే నిన్నే నా చేతులు అరిచెక్కుని అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆడి దగ్గరికి వెళ్ళి చెయ్యి చూపించాలని, ఏది నా చెయ్యి తీసుకొని నువ్వు చూడయ్యా అనాలా. కానీ నా యేసయ్య ఏమంటున్నావు? నువ్వు ఎక్కడ చూడదురా, నిన్నే నా చేతులు పెట్టుకుంటున్నా, నువ్వు నా చేతులు అరిచెక్కున్నావు. ఒకళ్ళు ఎవరన్నా కానీ ఎవరికైనా చెయ్యి చూపించాలంటే ఒకటే చెప్తా, యేసయ్య దగ్గర యేసయ్య బిడ్డలు ఎలా చెప్పాలి? ఏం చెప్పాలి? నా చెయ్యి చూడొద్దయ్యా, నాకు అట్టేమన్నా చెప్పాలంటే నా యేసయ్య చెయ్యి చూసి ఆమె నాకు చెప్పు, నా చెయ్యి చెప్పొద్దు, నా యేసయ్య చెయ్యి చూసి నాకు చెప్పు అని చెప్పాలి. ఇది ఒక రకమైన ప్రజలు. ఇంకో 2 పద్ధతులు ఏముంటుంది తెలిసిన? ఏ రోజు మంచి రోజు, దేవుని స్తోత్రం. ఏం చేస్తారు? ఏ రోజు మంచి రోజు. ఆదికాండంలో మనకు అందరూ తెలుసు. యేసు ప్రభు వారు ఏం చేస్తాం? యెహోవా తండ్రి మొదటి దినము మంచిది, రెండవ దినము ఏం చెప్పాడు ఆయన? మంచిది. మూడవ దినం ఏం చెప్పాడు? మంచిది. ప్రతి దినాన్ని మంచిది చెప్పిండు. ఏసని చెప్పాడు ఈ పండు తింటే నువ్వు చచ్చిపోతావమ్మా అని చెప్పాడు. కానీ సాతానుడు ట్రీక్తో చేసి యామరిచ్చా. అదే సాతాను ఇప్పుడు కూడా ఏం చెప్తాడంటే ఆ రోజు మంచిది కాదు, ఈ రోజు మంచిది కాదు, ఈ రోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది పెట్టుకో, ఆ రోజు కానీ జరిగిందనుకో అబ్బా బ్రహ్మాండంగా ఉండిపోతుంది అంటుందో. వాడి దగ్గర చెప్పించుకున్నందుకే చెడిపోతుంది, మొత్తం చెడిపోతుంది. దేవుని స్తోత్రం. వాడు జోలికి బాగునే కూడా. వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రభువు నిన్ను చెయ్యి విడక నడిపించాలని ఆశపడుతున్నాడు. వీళ్ళేం చేస్తున్నారంటే ప్రభు చెవులు పెట్టి వీళ్ళు పోయి చేతులు చూపించుకుంటూ కూర్చుంటారు. వీళ్ళు పోయేది ఆడబోయి కూర్చున్నది. వీళ్ళందరూ ఏమైపోతారంటే 2 పడవలలో ప్రయాణమయ్యే వ్యక్తులుగా మారిపోతుంటున్నా. యేసయ్య ఒకరోజు ఏం చేస్తాడంటే శిష్యులతో పాటు ప్రయాణం పోవాలని మరి శిష్యులతో పాటు ధోనిలు ఎక్కి కూర్చుంటా. ఆ రోజు కాస్త ఏం చేస్తాడంటే నిద్రగా కొంచెం అలసటగా ఉన్నప్పుడు గాలి తుఫాను చెలరేగిపోతా. గాలి తుఫాను ఎప్పుడైతే చెలరేగిపోతుందో వీళ్ళందరూ లేచి ఏమంటారంటే అయ్యా చచ్చిపోయే వాళ్ళం ఉన్నాము, ఇట్ట అయిపోయింది, అయ్యో మనకి ఇట్లా అయిపోతుంది అన్నప్పుడు ప్రభు లేచి ఏమంటాడంటే రే ఇన్ని రోజులు మీరు నాతో ఉన్నారు, నేను చేసిందల్లా మీకు తెలుసు, నా సంగతి అంతా మీకు తెలుసు, నేను ఏమేం చేశాను అన్నీ చూశారు, కానీ మీకు నమ్మకం లేదురా, మీరు అల్ప విశ్వాసులు, మీరు ఏదోలో మీకు అర్థం కాలేదని గాలిని తుఫానుని ఒక్క మాటతో ఏం చేశాడంటే నిశ్శబ్ద
శబ్దం చేసిన వెంటనే ఆగిపోయా. వాళ్ళు ఆ దోణిలో ఉండబట్టే కాపాడబడ్డా. వాళ్ళు ఒకవేళ యేసయ్యను లేపకుండా, యేసయ్య అక్కడ ఉండని తెలియకుండా ఆ దోణిలో నుండి ఒకవేళ ఎగురు దూకి కానీ సముద్రంలో పడినుంటే, లేదంటే వేరే పడవ తెప్పించి ఎక్కుచునుంటే మధ్యలో ఏమై ఉంటారో తెలియదు. ఈరోజు మనం కూడా చాలా సందర్భాలలో ఈ లోకమనే అలజడలలో, ఈ సముద్రం లాంటి ఈ లోకములో అనేక సార్లు మన యొక్క జీవితం అనే ఓడలో తత్తరలేనప్పుడు వేరే అవకాశం వెళ్ళిపోతాం, వేరే చోటకి వెళ్ళిపోతుంటాం, వేరే వాళ్ళను నమ్ముకొని వెళ్ళిపోతాం, వేరే చోటకి వెళ్ళిపోతుంటున్నా. ఒకవేళ ఆ రోజు ఆ యొక్క శిష్యులు వేరే తీర్మానంలో వేరే ట్రై చేసి ఉంటే చచ్చిపోయేవాళ్ళు. కానీ అదే దగ్గర కూర్చున్నారు, అదే ఓడలో ఉన్నారు, అదే చోట ఉన్నారు. ప్రభువు వారిని కాపాడిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఉన్న స్థానంలో ఉంటే ప్రభుని చేయబట్టుకునేవాడు. నువ్వు ఉన్న స్థానంలో ఉండాలి. నువ్వు రెండు పడవలలో ప్రయాణం చేయకూడదు. యేసయ్యను నమ్ముకున్నావా, యేసయ్య దగ్గరే ఉండిపోవాలి. కొన్నాళ్ళకి ఇలాగా, కొన్నాళ్ళకి అలాగా. అవసరమైతే ఇట్ట, అవసరం తిరిగితే అట్ట, పనికి వస్తే ఇట్ట, పనికి రాకపోతే ఇలా వెళ్ళిపోతే ఈ సముద్ర అలజడలలో ఎప్పుడు కింద పడతావో తెలియదు, ఎప్పుడు కొట్టకపోతావో తెలియదు. యేసయ్య అయితే నీ చెయ్యి పట్టుకోవాలనుకుంటున్నావు, అయితే నువ్వే ఓడలా కనిపించలేదు. యేసయ్యను నడిపేయాలనుకుంటున్నా, నువ్వైతే కనపడలేకపోతున్నావు. ఎక్కడికి పోయావు? లోకం వైపు వెళ్ళిపోయావు. ఎక్కడ కనపడితే అక్కడికి వెళ్ళిపోయా. ఏది కనపడితే అటు వెళ్ళిపోవడం, ఎటు పడితే వెళ్ళిపోవడం, మళ్ళీ అన్ని తిరిగేది. ఇది యేసయ్య చిత్తమేను. ఇక్కడ పోయేది ఇష్టానికి పోయేది. ఇది యేసయ్య చిత్తం అవ్వాలా, యేసయ్య చిత్తం అవ్వాలా, యేసయ్య చిత్తం అవ్వాలని. యేసయ్య చిత్తం ఏందో తెలిసిన, ఏ భాగములో ఏ స్థానంలో నువ్వు ఉంటున్నావో ఆ స్థానములో నువ్వు నిలబడాలి, ఆ స్థానములో నువ్వు నిలదొక్కోవాలి. అదే స్థానములో ప్రభువు నిన్ను గొప్పగా హెచ్చించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనమేమనుకుంటామంటే ఏ నుండి ఆడిగిపోతే బల్లె కుదిరిపోతాం అనుకుంటా. ఈ పడవ చూసి ఆ పడవ ఆడలేదు, అబ్బా ఆ పడవ స్ట్రాంగ్గా నిలబడింది, ఆ పడవలో పోతే ఈ పడవ ఆడతామంది. ఇది బాగలే, నేను కూర్చున్న పడవ బాగలే, ఇది ఆడనే ఆడలే. ఏ నుంచి ఆడిగిపోతే తెలుస్తుంది అది ఎంత దూరం ఆడుతుంది, ఎంత దూరం జగబరుద్ది. ఒకసారి అది బతకద్దా లేదో, ఆడి యేసయ్య ఉండడో లేదో మనకు తెలియదు. అది ఆడుతూనే ఉంటుంది. ఇంకా ఆడిగిపోయిన వాళ్ళకి బుద్ధి ఎట్ట అయిపోతుందంటే ఇంకొక వాడకు పోలేము. ఎందుకంటే అలవాటు అయిపోయింది వీళ్ళకి. ఎక్కడికి తిరిగే అలవాటు పడ్డ వాళ్ళు ఒక దగ్గర ఉండరు కనుక వెళ్ళిపోతూనే ఉంటారు. కానీ నువ్వు యేసయ్య దగ్గర మాత్రమే ఉండి ఏ వాడులో పిలువబడ్డావో, ఏ పనికైతే తెలుసుకున్నావో, ఏ స్థితికైతే ప్రభు ఏర్పరచుకున్నాడో అక్కడే ఉన్నావంటే ప్రభు నిన్ను అక్కడే గొప్పవాడిగా దేవుడు నిన్ను చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 38 సంవత్సరాల్లో ఒకడు కోనేటి కాడ కూర్చున్నాడు. నేను అనుకుంటా ఈ సంవత్సరం కోనేటి దగ్గర పోయాను, దేవుని దూత వేలవాడికి దేవుడికి అద్భుతం చేశా. ఈ కోనేటి బాగా వేరే కోనేటికి పోతా, అక్కడ పోయి 4 సంవత్సరాలు కూర్చున్నా. 4 సంవత్సరాలు అయిన తర్వాత అక్కడ నాకు ఛాన్స్ దొరకలే. అరే ఇది కూడా బాగాలేదు, ఎడొచ్చే వాళ్ళందరూ మంచోళ్ళు కాదు, నా పైన కనికరం చూపెట్లా, వీళ్ళెవరు మంచోళ్ళు కాదు, నాకంటే ముందు పోయి దూకేస్తున్నాను. ఇంకొకరు దిక్కపోతాను, నేను ఇంకో దిక్కు పోయి కూర్చున్నా. ఇంకా 5 సంవత్సరాలు ఆడి తిరిగినా, 5 సంవత్సరాలు ఆడ కూర్చున్నా. ఆడ కూడా నేను పోకముందు కూర్చుంటారు. ఈ ఊరోళ్ళు కూడా ఈడ కూడా మంచోళ్ళు కాదు. అబ్బా వీళ్ళు కూడా నన్ను పట్టించుకోవడానికి తిరుగుని ఉంటే 38 కాదు 88 తిరుగున్నా వాడు అలాగే ఉండిపోయి ఉంటాడు. కానీ ఎక్కడైతే ఉన్నాడో అక్కడే 38 సంవత్సరాలుగా ఉన్నాడు. ఒక్కసారి ప్రభు అద్భుతం కలిగింది, లేచి నిలబడి పరిగెట్టుపోవడం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు సముద్రంలో ఆ శిష్యులు అక్కడే కూర్చోబెట్టి కాపాడబడ్డారు. ఆవేశపడి ఈయనేం చేస్తాలే అని కానీ ఎగురు దూకున్నా, ఈయనేం చేస్తాలేని ఏమన్నా ప్రయత్నం. మనం చాలామంది ఏం చేస్తామంటే యేసయ్య మన జీవితంలో ఉన్న ఆయన్ని నిద్రపుచ్చి మన సొంత ప్రయత్నాలకు వెళ్ళిపోతూనే ఉంటాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంటున్నాం, వీళ్ళ అనుకుని వెళ్ళిపోయి చివరికి ఏమీ లేని స్థితిలో వెళ్ళిపోతుంటున్నా. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నా ప్రభువు నిన్ను చెయ్యి విడవక నీతో నివాసం చేస్తున్నాడు. నీ చెయ్యి విడవలేదు, ఎందుకో తెలిసిన నిన్ను చెయ్యి పెట్టి అంతము వరకు నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనమే చెయ్యి ఇడిచి
ఊరక విచ్చలవిడిగా వెళ్ళిపోయి ప్రభు చిత్తం ఇది, ప్రభు చిత్తం అది, ప్రభు చిత్తం అది అని వీళ్ళకి సొంత అభిప్రాయాలు చేసి లాస్ట్కి ఏసయ్య ఏం చెప్పడు కాబట్టి ఏసై పైన చెప్పాడు. ఆయన చెప్పి నేను ఇక్కడ చేసినాను, ఆయన చూపించి నాకు ఇట్ట, ఆయన చిత్తం ఇది అని రకరకాలుగా ఏసై పైన ఆయన ఏం చెప్పడు కాబట్టి, ఏం చెప్పలేదు కాబట్టి ఆయన పైన చెప్పాడు. ఒకటే గుర్తుపెట్టుకో, ప్రభు మనలో నివాసం చేస్తున్నాడు, మనల్ని నడిపించడానికి మనలో నివాసం చేస్తున్నారు. రెండవది, మనకు అద్భుతం చేయడానికి మనతో నివాసం చేస్తున్నారు. మూడవది, ప్రభువు చెయ్యి విడవక మనతో నివాసం చేస్తున్నాడని ఎప్పుడు దేవుని పైన ఆధారపడు, దేనికైనా దేవుని పైన ఆధారపడు, మనుషులపైన ఆధారపడవద్దు, అటు ఇటు పోవద్దు. ఏ రకంగా వెళ్ళినను ఏది కలగదు, యేసయ్య మాత్రమే నీకు ఆధారమని దేవుని పైన ఆధారపడితే ఆయన నమ్మిన బిడ్డలను ఎన్నటికీ ఆయన చెయ్యి విడిచే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో నివసించే దేవుడు నిన్ను నడిపిస్తాడు, అద్భుతం చేస్తాడు, చివరి వరకు నిన్ను చెయ్యి పెట్టి నడిపిస్తాడు. విశ్వాసము తెయలు. ఈ వారంలో, ఈ మాసంలో ఏ ఏ సమస్యలు ఉంటున్నావో ధైర్యంగా ఉండు. ప్రభు నాలో నివాసం చేస్తున్నాడు, ప్రభు నన్ను నడిపిస్తాడు, ప్రభు నాకు అద్భుతం చేస్తాడు, నా చెయ్యి నడిపించే దేవుడు, నమ్మదగిన దేవుడు అని విశ్వాసంతో వెళ్ళు. నీకున్న ఇబ్బందులన్నిటిలో నా ప్రభు నీకు విడుదల చేయునుగాక. నీ కష్టమంతా దూరం అవునుగాక, నీ కన్నీరంతా మారునుగాక, నీ వేదనంత దూరం అవునుగాక, నీవు దీవింపబడుదువుగాక, ప్రభుని చేయిబెట్టి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుకున్న తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. సమయమున మీరు మా మధ్యలో నివసించే దేవుడు, మీరు నివసించే దేవుడు, మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. మాకు అద్భుతము చేయడమే మీ ప్రధాన ఉద్దేశముగా మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు. మా నిమిత్తము ప్రభువా, మా పితరులకు అనేక అద్భుతాలను చేసి మీరు చూపించారు. మేమైతే గ్రహించలేక, విశ్వసించలేక, విశ్వాసంలో కుదువై అద్భుతాలను కోల్పోయిన వారముగా మార్చబడుతుంటున్నాం. మీరు నాయన మమ్మల్ని ఎన్నటికీ చెయ్యి విడవక మాతో మీరు నివాసం చేస్తుంటున్నారు. మేమైతే మీ చెయ్యిని విడిచిపెట్టి ప్రజల వైపు మేము అటు ఇటు వెళ్ళి నష్టపోయి ప్రభువ అనేక ఇబ్బందులకు పాలై అయ్యా అనేక కష్టాలలో ఉంటున్నా, ఒక్కసారి మేము మీ సముఖంకి వస్తుంటున్నా, మమ్మల్ని చెయ్యి విడవక మీరు నివాసం చేసే దేవుడు, తిరిగి మా చెయ్యి పట్టి మా జీవితాలను ప్రభువ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నా. మాకు కలిగినటువంటి ఇబ్బందులన్నిటిని దూరపరచుని నాయన. మీరు ఒక క్షణములో అద్భుతం చేసే దేవుడు, మానసికమైన రూపంలో మేము అనేక ప్రశ్నార్థంతో ఉంటాం. నీవైతే ఒక క్షణంలో మార్చే దేవుడు, మా జీవితంలో ఒక క్షణంలో ఒక అద్భుతాన్ని కలిగించి మీ నామాన్ని ఘనపరచుకోమని ప్రార్థిస్తుంటున్నా. మమ్మల్ని పరిపూర్ణ మీ కర్మలు సమర్పిస్తుంటున్నా నాయన. నీవు నమ్మదగిన దేవుడువు, ఎన్నటికి మమ్మల్ని చేయబిడువని దేవుడువు, మా మధ్యలో నివాసము చేసే దేవుడు, మా అపాయములను తగ్గించే దేవుడు, మాకున్న కష్టం అంతటిలో కూడా మీరు మమ్మల్ని నాయన కాపాడమని ప్రార్థిస్తుంటున్నా. ఈ వాక్యం మా హృదయంలో పదిలపరుచుకొని మా కలిగిన ప్రతి ఇబ్బందులలో, మా కష్టములలో మీపైన రూఢిగా ఆధారపడి దృఢముగా విశ్వసించి జయాన్ని పొందుకోవడానికి కృపణ మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.